గౌరవ స్పీకర్ గారు సభను ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. వందే మాతరం వందే మాతరం సుతరం సుతరం మలయజ శీతలం శశశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని శుభాషిణి సుమధురవాసిని శుభదం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. గౌరవనీయులైన ఎమ్మెల్యే ప్రైత గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాము. అధ్యక్ష, మీరు ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం గృహ విద్యార్థుల తల్లులకు డబ్బుని ఎప్పుడు అందజేస్తున్నారు? గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి స్పందించవలసిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, ప్రస్తుతం పంపిణీ జరుగుతుంది. అందరూ లబ్ధిదారులకు పథకం అందేటట్టు చూస్తున్నాము. ఎవరికైనా అందకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 88886666 కాల్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా తల్లికి తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే తిరుమల రాధిక గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, ఇటీవల విశాఖపట్నంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దానికి మీరు తీసుకుంటున్న నివారణ చర్యలు ఏవి? గౌరవనీయులైన జయసింహ గారు స్పందించవలసిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, కాలుష్య నియంత్రణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ని ప్రతి ఏరియాలో ఏర్పాటు చేస్తున్నాము. వీధికి ఎక్కువ మొక్కలు నాటించాము. గౌరవనీయులైన ధరణి గారు ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాము. అధ్యక్ష, ఇటీవల విజయవాడలో రాత్రి వేళల్లో అల్లరి కుక్కలు ఇష్టానుసారంగా తిరుగుతూనే బాలసారులని ఇబ్బంది పెడుతున్నారు. దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యాశాఖ మంత్రి గారు ఉపేక్ష మంత్రి గారు స్పందించవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సిబ్బందిని ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. స్టాండ్ అవ్వండి అందరూ. స్టాండ్